జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గా వి రామకృష్ణారెడ్డి అందించిన సేవలు అనిర్వచనీయమని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ సౌత్ జోన్ చైర్మన్ కట్టమంచి గోవర్ధన్ బాబి ప్రశంసించారు. గత నెల 30 తేదీన ఉద్యోగ విరమణ చేసిన జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డిని చిత్తూరు జిల్లా ఫ్రూట్స్ ప్రాసెసర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. స్థానిక కట్టమంచి బాలకృష్ణారెడ్డి మ్యాంగో భవన్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పుత్త నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఫ్రూట్ ప్రాసెసర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు గుర్రం రఘురామ్ చౌదరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోవర్ధన్ బాబు మాట్లాడుతూ తన 32 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో రామకృష్ణారెడ్డి దాదాపు 22 సంవత్సరాల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పనిచేయడం గొప్ప విషయంగా అభివర్ణించారు. మంచిగా మారిపోయిన రామకృష్ణారెడ్డి ఫ్యాక్టరీ యజమానులతో కలివిడిగా ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారని కొనియాడారు. ఆయన 32 సంవత్సరాల సర్వీసులో ఎటువంటి అవినీతి ఆరోపణలు రాకపోవడం, ఎటువంటి మచ్చ ఏర్పడకపోవడం ఆయన పనితీరుకు అద్దం పడుతుందన్నారు. జిల్లా మాజీ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో తాను 22 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించానని, అంత సుదీర్ఘ కాలంలోనూ తనకు పారిశ్రామికవేత్తల నుంచి కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఎటువంటి ఒత్తిళ్లు ఇబ్బందులు తలెత్తలేదని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో బాల కార్మికులు లేకుండా చూస్తూ పలువురు జిల్లా కలెక్టర్ల నుంచి తాను మన్ననలు పొందడం తనకు తీపి గుర్తుగా మిగిలిపోతుందన్నారు. ఇప్పుడు పూర్వంలాగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈ రోజు అలా లేదు. కాబట్టి వ్యాపార రంగాలు రాజకీయంగా కూడా మనందరం కూడా ఈ హెల్ప్ లైన్ ఉంటే నేను చెప్పిన యాదవ సహాయ కేంద్రం ద్వారా రాజకీయంగా కూడా మనందరం కూడా ఒక మాట మీద ఉండి మన అశోక్ ఆనంద్ గారికి ఒక కార్పొరేటర్ సీటో లేదా ఎమ్మెల్యే సీటో ఏదైనా కూడా కావాలని చెప్పేసి ఈ హెల్ప్ లైన్ ద్వారా అందరూ కూడా డిమాండ్ చేస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా మనకి ఆ యొక్క సీట్లు కేటాయించడానికి కూడా అవకాశం ఉంది. ఈ దేశంలో యాదవ్ కులం చేస్తున్నటువంటి సేవలు అమోఘమైన సేవ చేస్తా ఉన్నారు. మరి అటువంటి సేవల్ని అన్ని కూడా రాజకీయ పార్టీలు గుర్తించి ఈ సమాజానికి పాలు, పెరుగు, నెయ్యి, మాంసం అందిస్తున్న కులం ఏదన్నా ఉందంటే అది ఒక యాదవ్ కులమే. స్వచ్ఛమైనగా మరి మాంసాన్ని అందిస్తున్నారు, నెయ్యి, పాలు, పెరుగు. అడవులమ్మడి కష్టపడి ఏ కులము చేయలేనటువంటి వృత్తి యాదవ్ కులం చేస్తుంది. అడవులో రోజంతా పగలంతా కష్టపడి వర్షం వచ్చినా, ఎండొచ్చినా, గాలొచ్చినా, మరి చలికి క్రూర మృగాలు, విష సర్పాల మధ్య అడవుల పడి తిరిగి ఈ యొక్క పశువులను కాసి ఈ సమాజానికి మంచి ఆహారాన్ని ఈరోజు వెజిటేరియన్ భోజనం అంటే అందరూ ఒకవైపున వెజిటేరియన్ భోజనం, ఒకవైపు నాన్ వెజిటేరియన్ భోజనం అంటే ఏంటి వెళ్తారు? అందరూ నాన్ వెజ్కే వెళ్తారు. అంటే రుచికరమైన భోజనానికి కావాల్సింది ఇచ్చేది ఎవరంటే గొర్రెలు, మేకల్ని కానివ్వండి, ఇంటర్నెట్ని కొన్ని పోతులు, మేకపోతులు ఒక 50 కులమే ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క వృత్తి కూడా అంతరించిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లలంతా చదువుకొని మరి ఈరోజు అడవుల పడి తిరగాలంటే తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పశువుల కాపర్లు కూడా తెలంగాణ తరహాలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 75% సబ్సిడీతో ఆ రాష్ట్రంలో మరి ఒక 21 గొర్రెలు యూనిట్గా తీసుకొని సుమారు 5,000 కోట్ల పైన మరి గొర్రెలకు కాపర్లకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం యాదవుల్ని ఆదుకోవాలి. యాదవుల యొక్క వృత్తి ప్రధాన వృత్తి అయినటువంటి మరి గొర్రెలు, పశువులు కాపర్ని, అదేవిధంగా పాడి పరిశ్రమ యాదవులు ముఖ్యంగా చరిత్ర చూసుకుంటే నందుడు దగ్గర నుంచి శ్రీకృష్ణుడి యొక్క పెంచిన తండ్రి నందుడు దగ్గర నుంచి కూడా చూసుకుంటే గోవులన్నీ యాదవులే. అంటే పాడి పరిశ్రమ ఆనాడు గోవులు మధ్యలో ఈ గేదెలు వచ్చాయి. గేదెలు అంటే మీకు ఎరువులు అంటారు. కాబట్టి ఆ పరిశ్రమ కూడా యాదవులు అయినప్పుడు కూడా ఈరోజు మరి డైరీ పరిశ్రమ చూసుకుంటే ఈరోజు చూడండి అన్ని కూడా విశాఖ డైరీ ఎవరిది చిత్తూరు ఫుడ్ క్యాంప్ అసోసియేషన్ అధ్యక్షులు రఘురామ్ చౌదరి గారు, అలాగే బాబీ గారు, చేసిన ఎక్స్ ఎమ్మెల్యే గారు నరసింహారెడ్డి గారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఫుడ్ క్యాంప్ అసోసియేషన్, ఫుడ్ క్యాంప్ ఓనర్స్ అండ్ ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం. నేను జిల్లాకి 2000 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ చిత్తూరులో పదవి జాయిన్ అవ్వడం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికి మీ 2006 అయిపోయింది. 2008
2001లో నాకు అంటే 2000లోనే నేను నాకంటే పనిచేసిన ఇన్స్పెక్టర్ గారు కొన్ని కేసులు ఫైల్ చేయడం జరిగింది ఫుడ్ క్యానింగ్ అసోసియేషన్. అదే నాకు ఇందాక మన చెప్తా ఉన్నాను. చాలా డిస్కషన్స్ జరిగి మా ఫ్యాక్టరీ మీద అదే వాళ్ళ అన్నయ్య మీద కొన్ని వాళ్ళన్నా ఉండేవాళ్ళు వాళ్ళ అన్న మీద కేసుకుంది వాటిని సాల్వ్ చేసుకుంటాయంటే వాళ్ళు చేసుకునేవాళ్ళు కాదు. నేను క్లియర్ చేపిస్తానని మీకు కోర్టులో ఇవన్నీ అప్లై చేసి క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళన్న పాపం దుబాయ్లో ఉన్నట్టు ఉండేవాళ్ళు, గల్ఫ్ నుంచి వచ్చేవాళ్ళు, ప్రతి వాయిదాలు గల్ఫ్ నుంచి వచ్చేవాళ్ళు. అప్పుడే వాళ్ళ అమ్మాయిని గల్ఫ్ అమ్మాయిని చేసినట్టు దుబాయ్ అమ్మాయిని అప్పుడే పాపం జడ్జిగా ఒప్పుకునేవాళ్ళు కాదు. కంపల్సరీ అక్యూజన్ కోర్టు రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు అనుకోవచ్చు. అలాగే ఇంకా హైదరాబాద్ ఫ్యాక్టరీ మన ఫుడ్ క్యానింగ్ అసోసియేషన్ వాళ్ళ ఫ్యాక్టరీ తీసుకుండేది. వీటన్నింటినీ సాల్వ్ చేయించి 2001 సంవత్సరం నుంచి నేను ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ చేసినప్పుడే అక్కడే ఉమాపక్షాలు ఇదంతా వాళ్ళ సీనియర్స్ అక్కడే ఉండేవాళ్ళు. ఈ బ్యాచ్లో నేను మదన్ మోహన్ చంద్రశేఖర్ నేనంతా అప్పటి నుంచే పరిచయం నాకు. అంటే మా కుమారు కూడా పరిచయం వాళ్ళందరూ చూసుకునేవాళ్ళు, ప్రసాద్ కలిసేవాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళంతా మా నాన్నగారు వాళ్ళిద్దరు కీర్తి చేసి వాళ్ళిద్దరు నాకు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అంటే ఫ్యాక్టరీ కాదు, నాకు క్లబ్లో ఫ్రెండ్షిప్ తోటి చాలా ఆప్యాయంగా వాళ్ళ అసలు నేను చిత్తూరు ఎక్కడైనా వెళ్ళేవాళ్ళు ఒకసారి ఎక్కడైనా పోయేవాళ్ళు. కుమారు అనే ప్రసాదం ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఏ పని పర్సనల్ పని వాళ్ళ పర్సనల్ పని కానీ నా పర్సనల్ పని కానీ నేను ఇద్దరమే ఉన్నాను. అలా ఈ ఫుడ్ క్యానింగ్ నాకు అసోసియేషన్ ఏర్పడడం జరిగింది. తర్వాత ఈ కేసులన్నీ కూడా ఫైల్ చేసి తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కేసులు మాత్రం ఫైల్ చేసి తప్పలేదు. వాటిలో కూడా ఫైల్ చేసి వాళ్ళని కూడా వర్కర్ కావాల్సిన అన్ని స్టాచ్యుటరీ అమౌంట్స్ అన్ని ఇప్పించిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. అలాగే ఎంతో కొంత హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా కొంత అమౌంట్ ఇవ్వతే మీ ఫ్యాక్టరీ అసోసియేషన్స్ కూడా ఆ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్స్ కూడా కొంత అమౌంట్ వర్కర్కి న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. మాకు ఖచ్చితంగా చైల్డ్ లేబర్ అనే ప్రాబ్లం వచ్చేది. కొన్ని రోజుల తర్వాత చైల్డ్ లేబర్ అనేది అసలు ఫ్యాక్టరీలో లేదు. నేను ఎవరైనా కలెక్టర్ గారు ఎవరైనా అడిగినా కానీ సార్ మన పిల్లలు చైల్డ్ లేబర్ తెలియని చెప్పారు, చెల్లి అన్న ధైర్యం సంపాదిస్తున్నాను నేను. ఎందుకంటే మీరు కూడా సహకరించారు, చైల్డ్ లేబర్ని తీసేయడానికి సహకరించారు. మీ సహకారంతోనే నేను ఒక అఫిషియల్గా కూడా నేను చెప్పగలిగాను సార్ ఎక్కడ చైల్డ్ లేబర్ లేదు సార్ ఎక్కడి నుంచో ఒక ఫ్యామిలీ లాగా తీసుకొచ్చుకుంటారు, తీసుకొచ్చి పక్కన ఒక చెట్లేసి అందులో ఉంటారు. కానీ చైల్డ్ లేబర్ అనేది మాకు ఉండాలి సార్. వాళ్ళు వచ్చి ఎక్కడో ఉన్న కోటలు వచ్చిపోతున్నారు కానీ దాన్ని అంతా వర్క్ చేస్తారు. బట్ యాజ్ పర్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే రివిజన్స్ లోపల ఎవరు కూడా కానీ చేయలేరు. అంటే వర్కింగ్ అవర్స్ లోపలికి వచ్చారంటే అంటే పని చేయకుండా మనం వర్కర్గా ట్రీట్ చేయాలి. కాబట్టి నేను అప్పుడప్పుడు మీకు చేయడం లేకుండా చేయడం కోసం కొద్దిగా గట్టిగా చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వేరే విధంగా కానీ నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు. అలాగే నేను చిత్తూరులో పనిచేస్తూ కడప జిల్లాలో కూడా ఇన్స్పెక్టర్గా ఉండడం జరిగింది. కడప జిల్లా అందించాడు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. కడప జిల్లాలో మాకు పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంది. అన్నయ్య గారు కూడా ఒకటి ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటి ఎప్పుడు సరే అయితే వాళ్ళు చూడండి వాళ్ళ పొలిటికల్గా వాళ్ళు ఎదుగుతారంటే డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు. బట్ ఒక్కరికి ఏదైనా అన్యాయం జరిగిందంటే ఒక ఒక్కరు చనిపోయారంటే అందరూ ఒకే తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత గ్రూప్ రాజకీయాలు కానీ అందరూ ఒకే వాళ్ళ ఒక్కరికి న్యాయం చేయడానికి
దుబాయ్ సిమెంట్స్లో 2005లో నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఒక వర్కర్ చనిపోయి